హల్లెలూయా. ఈ దినము దేవుని వాగ్దానం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడు. భక్తులైన వారిని దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. యేసయ్య ఆయన వైపు ఆకర్షించుకొనుచున్నాడు. కాలేబుని మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను అని దేవుడే సెలవిచ్చెను. ఉత్తములకు బహుమతి లభించెను. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడి నడిచినవాడు. ఉత్తములకు సురక్షితము లభించును. నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అబ్రహామును దేవుడే తరతరములుగా ఆశీర్వదించెను. బడా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని తలాంతులను ఉపయోగించిన వానిని దేవుడే ఆశీర్వదించెను. నీవు మాత్రమే గాక నీ తరువాత నీ తరములో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నిత్యత్వమును స్వాస్థ్యముగా ఇచ్చి వారికి నేను దేవుడనై ఉందునని ప్రభు సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని యందు నమ్మిక ఉంచి దేవునికి నీతిమంతుడుగా కనబడి దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడెను. దేవానికి స్తోత్రం. సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక. ఉత్తముడైన యేసయ్య, భక్తులను ఆకర్షించుకొనుచున్న దేవా నీకు స్తోత్రం. ప్రభువును చూచే కండ్లు కలిగి పూర్ణ మనసుతో ప్రభుని వెంబడించినట్లు ప్రభు ఆశించు విశ్వాస నడక కలిగి ఆశీర్వదింపబడుదుము. దేవా, నీవు ఇచ్చిన తలాంతులను దేవునికి ఇష్టమైన రీతిలో వాడినప్పుడు దేవునికి ఇష్టమైన పిలుపుతో పిలిచి బలపరిచే దేవునికి స్తోత్రం. దేవా, నీ యొద్ద నీ పాదముల యొద్ద కనిపెట్టు ప్రార్థనా జీవితము కలిగి నీతో నడిచే కృప దయచేయము. దేవా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము సురక్షితముగా ఉండి నీ కొరకు జీవించుటకు గొప్ప బహుమానము నీ నుండి పొందుకొనుటకు నీ కృప దయచేయము. దేవా, నీ వాక్యము ధ్యానించి నీ పాద సన్నిధిలో గడిపి నిన్ను గణపరచుటకు కృప దయచేయము. దేవా, యేసయ్యా, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.